ఏసీబీ అధికారులు రాజీవ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. 15 మంది అధికారులు సోదాలో పాల్గొన్నారు. అయితే సిఐడి జప్తులో ఉన్నటువంటి అంబాపురం అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి అమ్మినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఈ భూములన్నీ కూడా అంబాపురం పరిధిలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములని జోగి రమేష్ కుటుంబం కొనుగోలు చేసి తిరిగి దాన్ని విక్రయించిందనే ఒక ఆరోపణ కూడా ఉన్నాయి. అధికారులు ప్రూవ్ చేశారు. వారి దగ్గర ఆధారాలున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే మా నాన్నపై కక్షతోనే నన్ను అరెస్ట్ చేశారంటున్నారు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్. అందరూ కొనుగోలు చేసినట్టే మేము కూడా కొన్నామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆరోపణలు ఉండేవి. నెల క్రితం వరకు కూడా చాలా మంది ఫిర్యాదు చేశారు. జోగి రమేష్ కుటుంబీకులు తమ నుంచి ఈ యొక్క భూమిని అక్రమంగా కొనుగోలు చేశారు. అగ్రిగోల్డ్ భూములు అక్రమంగా కబ్జా చేశారు, వాటిని వేరే వాళ్ళకి విక్రయించారంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. నెల రోజుల క్రితం అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు, విచారణ చేశారు. జోగి రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో తమకు పక్కా ఆధారాలు దొరికిన నేపథ్యంలోనే జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళాం. రాజేష్, ప్రస్తుతం జోగి రాజీవ్ కుమార్ అదుపులో తీసుకొని తెలుస్తోంది. సో ఎటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి, ఎంత మేర వాళ్ళు విక్రయించారు ఇతరులకి, వారి పేరిటకి ఏ రకంగా ఆ భూములు ట్రాన్స్ఫర్ అయ్యాయి? అంబాపురంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 88లో దాదాపు 1200 గజాల స్థలాన్ని జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ తో పాటు జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వర వీళ్ళిద్దరు కూడా 2022లో కొనుగోలు చేశారు. తర్వాత జోగి రమేష్ మంత్రి అయిన తర్వాత అదే సర్వే నెంబర్ ఆనుకుని అగ్రిగోల్డ్ జప్తులు ఉన్నటువంటి 2200 చదరపు గజాలకు సంబంధించినటువంటి 87 సర్వే నెంబర్ ఉన్న స్థలాన్ని ఆ 88 సర్వేలు వీళ్ళు కొనుగోలు చేసిన సర్వే నెంబర్ ని మార్చేసి 87 సర్వే నెంబర్ లో ఉన్న 2200 గజాలను కొనుక్కున్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించినటువంటి కేసులో జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ని కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని గొల్లపూడికి తరలిస్తున్నారు. గొల్లపూడి పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. జోగి రమేష్ దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేని కేసులో ఇరికించారు, తన మీద కక్ష సాధింపులు చేయడానికి తన కుమారుడిని అరెస్ట్ చేశారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా అగ్రిగోల్డ్ ఆ వ్యవహారానికి సంబంధించిన భూములకు సంబంధించి సిఐడి అధికారులు ఆ అగ్రిగోల్డ్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూముల్ని ఇప్పటికే జప్తు చేసింది. జప్తు చేసినటువంటి భూముల విషయం సంబంధించిన అంశంలో ప్రస్తుతం ఆ భూములు జప్తులో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్లు మార్చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయ్యి ఈ విధంగా చేశారనేది ప్రధాన ఆరోపణ. పూర్తి ఆధారాలతోనే సిఐ అధికారులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ కేసుని సిఐడి నుంచి ఏసీబీ బదలాయించిన నేపథ్యంలో 15 మంది ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం 7 గంటలకి జోగి రమేష్ ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో జోగి రాజీవ్ ఈ ఫేక్ సర్వే అంటే 88 సర్వే కొనుగోలు చేసిన సర్వే నెంబర్ కాకుండా సర్వే నెంబర్లు మార్చి అగ్రిగోల్డ్ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కొనుగోలు చేయడంతో పాటు ఆ భూముల్ని అమ్మకానికి కూడా పెట్టారు. చుట్టూ ప్రహరీ కూడా కట్టేసేసి అమ్మకానికి కూడా పెట్టారు. వేరే వాళ్ళకి అమ్మేశారని కూడా అభియోగాలు ఉన్న నేపథ్యంలో రాజేష్ అగ్రిగోల్డ్ భూములు పూర్తిగా కూడా ప్రభుత్వం జప్తు చేసుకుంది ఆ వివాదం తలెత్తిన తర్వాత. అయినప్పటికీ జోగి రమేష్ వాటిని ఏ రకంగా విక్రయించా, ఏ రకంగా సాధ్యమైంది? సర్వే నెంబర్ 87లో ఉన్నటువంటి ఆ భూమి పూర్తిగా తమదేనంటూ తప్పుడు డాక్యుమెంట్ చూపించారు. దానికి ఎక్కడ కూడా లింక్ డాక్యుమెంట్ ఏమీ లేకుండా అక్కడ స్థానిక రెవెన్యూ అధికారులతో మాట్లాడుకుని మంత్రిగా ఉన్న జోగి రమేష్ చొరవతో ఆ భూములన్నీ తమ పేరు మీద ఉన్నాయి, మేము కొనుగోలు చేశాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆ భూమి చుట్టూ ప్రహరీ కూడా కట్టి ఆ డాక్యుమెంట్స్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా సెటిల్ చేసుకుని ఆ భూములను అయితే అమ్మకాన్ని పెట్టారు. మంది విజయవాడ భవానీపురానికి సంబంధించినటువంటి వైసీపీ కార్పొరేటర్ సంబంధించినటువంటి బంధువుల చేత ఆ భూమిని కూడా కొనుగోలు చేయించినట్లు సిఐడి అధికారులు నిర్ధారించుకున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించిన తర్వాతే ప్రస్తుతం ఈ కేసులో సిఐడి అధికారులు ముందుకెళ్తున్నారు. సిఐడితో పాటు ఏసీబీ అధికారులు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే జోగి రాజీవ్ అయితే ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. ఆ జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వర పాత్ర కూడా ఉంది. వాళ్ళే A1 A2గా ఉన్నారని కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ప్రధాన నిందితులుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళలో ఉన్నటువంటి A1 ఇంకా నిర్ధారించలేదు కానీ ప్రధాన పాత్రదారు సూత్రధారు జోగి రాజీవ్ అనే పోలీసులు కానీ అదే ఏసీబీ అధికారులు కూడా నిర్ధారించిన తర్వాత ప్రస్తుతాన్ని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని ప్రస్తుతం పోలీస్ స్టేషన్ తరలించారు. తర్వాత ఏదైనా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు లేదా ఇంకా చూడాల్సింది మనోజ్. రైట్ రాజేష్, సో మొత్తం మీద జోగి రమేష్ కుటుంబం అగ్రిగోల్డ్ భూములు తమ భూములుగా క్లెయిమ్ చేసి ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా వేరే వాళ్ళకి విక్రయించారు.
ఈ ఆరోపణల విషయంలోనే ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది జోగి రమేష్ ఇంట్లో. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన పూర్తిగా కూడా మా నాన్నపై కక్షతో నన్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారంటూ కూడా జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ఆరోపణ చేస్తున్నారు. ఒకసారి అరెస్ట్ తర్వాత జోగి రమేష్ మాట్లాడారు, ఏం మాట్లాడారో చూద్దాం. అంచెలంచెలుగా ఎదిగాడు, ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు. ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక ఆనందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగాడు, ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు. ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక ఆనందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. సో నేను చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగాను, కష్టపడుతూ ఎదిగాను, ఒక గౌడ కులస్తుడిని. నాపై ఈ రకంగా కక్షపూరితంగా చేయడం, ఎటువంటి ఆధారం లేకుండా తమ కుమారుడిని అరెస్ట్ చేయడం అక్రమం, అవినీతి, అధర్మం అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అన్నిటికీ ప్రజలే జవాబు చెప్తారంటూ కూడా ఆయన మీడియాతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ 88 సర్వే నెంబర్ల గల భూమి ఆయన పేరు మీదకి ఎలా వచ్చింది, ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవి కనుక ఆయన ప్రూవ్ చేసుకోగలిగితే కొంత ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ పెద్ద ఎత్తున ఆరోపణ ఏంటంటే కావాలనే తమ పేరు మీదకి అక్రమంగా పత్రాలు చూపించి తమ పేరు మీదకి చేసుకున్నారు, ఆ తర్వాత దాన్ని విక్రయించారు. ఇది పూర్తిగా అక్రమం, అసమంజసం అంటూ చాలా మంది ఫిర్యాదు చేశారు. అనేక ఫిర్యాదులు వచ్చిన తర్వాతనే చాలా పక్కడబందీగా ఏసీబీ అధికారులు అన్ని రకాల ఫిర్యాదులు వచ్చిన తర్వాతనే ఈరోజు జోగి రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాలు చేసిన నేపథ్యంలో తన కుమారుడు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ఈ యొక్క పూర్తి తతంగానికి పాల్పడ్డట్టుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. ఆ తర్వాత నేను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్నట్టుగా జోగి రమేష్ మనం చూసాం. ఆవేదన పూరితంగానే మాట్లాడారు. ఎటువంటి ఆధారం లేకుండా తన కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఒకవేళ నిజంగానే జరిగి ఉంటే ప్రూవ్ చేయాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అన్ని కూడా ప్రజలు చూస్తున్నారు, పైవాడు చూస్తున్నాడు, అన్నిటికీ సమాధానం వాళ్ళే చెప్తారన్నట్టుగా జోగి రమేష్ ఆవేదన భరితమైనటువంటి ఆ యొక్క మాటల్ని మనం విన్నాం. సో రాజీవ్ని ఏ రకంగా అరెస్ట్ చేశారు పోలీసు, రాజీవ్ దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలు సేకరించబోతున్నారు, 88 సర్వే నెంబర్ గల భూమిని ఆ రాజీవ్ పేరు మీదకి ఎలా వచ్చింది, రాజీవ్ ఎవరికి విక్రయించాడు, ప్రస్తుతం ఆ ల్యాండ్లో మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన అదే 88 సర్వే నెంబర్ గల ఆ భూమి ఫస్ట్ బాక్స్లో మీకు కనబడుతోంది. 88 సర్వే నెంబర్ గల భూమి అగ్రిగోల్డ్ వివాదంలో ప్రభుత్వం జప్తు చేసుకున్న భూమి ఇది. ఆ తర్వాత ఈ భూమి తమదేనంటూ అటు జోగి రమేష్ కుటుంబీకులు ఈ భూమిని వారి పేరు మీద తప్పుడు ఆధారాలు సమర్పించి తప్పుడు డాక్యుమెంట్లతో వారి పేరు మీదకి మార్చుకున్నారు. సో చుట్టూ ప్రహారీ వేశారు. ఆ తర్వాత అమ్మకానికి పెట్టడం జరిగింది, ఒకరికి విక్రయించారు కూడా. అయితే తప్పుడు ఆధారాలు, తప్పుడు పత్రాలు చూపించి తమ పేరు మీదకి మార్చుకోవడమే కాకుండా ఇతరులకు విక్రయిస్తున్నట్టుగా చాలామంది అక్కడ ఏదైతే అగ్రిగోల్డ్ వివాదంలో అగ్రిగోల్డ్ బాధితులుగా ఉన్నారో వారంతా కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం రియాక్ట్ అయింది. అయితే గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలోనే ఈ యొక్క భూమి కబ్జాకి గురైనట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలోనే కబ్జా అయిందే కాకుండా గత ప్రభుత్వం విక్రయం కూడా జరిగింది. అయితే తాజాగా కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి నెల రోజుల క్రితమే ఈ యొక్క ఫిర్యాదులు అందాయి. అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారితంగా ప్రస్తుతం జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించే తదనంతరం తన కుమారుడు రాజీవ్పై ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం రాజీవ్ దగ్గర కొన్ని ఆధారాలు, రాజీవ్ పేరు మీదటువంటి దస్త్రాలు, ఇతరత్ర డాక్యుమెంట్స్ మొత్తం కూడా వారు పరిశీలించిన తర్వాత రాజీవ్ని అరెస్ట్ చేశారు.
సో రాజీవ్ అరెస్ట్పై జోగి రమేష్ మాట్లాడుతూ చాలా ఆవేదన పూరితంగానే మాట్లాడారు ఆయన. అంచెలంచెలుగా ఎదిగాడు, ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు. ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగాడు, ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు. ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగాడు, ఒక బలహీన వర్గాల వాడు, ఒక అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు? ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు ఎగ్రిగోల్డ్ భూములు ఏంటి? ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్లో ఉన్న భూములు అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద, అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా? మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానా బూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థను మారుస్తారేమో. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు